भगवतधिपापिचाजले इंद्रगिवेह ध्रुवस्ति अपह क्षेत्राणि संजयन् रोचनो रोचमान शोभत शोभमानः कल्याणः सरी ट्रांसफर हां अया फाइल सेक्शन हेड्स अंदर ओम नमस्ते राजा वरुणो धवं देवो बृहस्पतिः भवं इंद्रस्याग्निश्च राष्ट्रं धारयतां धवम् अयं मुहूर्तः सुमुहूर्त अस्तु शतमानं भवति शतायुः पुरुषस्य तेन right ఏదినైనా సమానయిత్యపనిగమో భవతి చప్పటి కొట్టందరు ఓం యో వైతాం బ్రహ్మణో వేదామృతేనామృతాం పురేం తస్మై బ్రహ్మజ బ్రహ్మజాయుషమాయుః సర్వదా దిగ్విజయ ఫలావాప్తిరస్తు अलवेलु मंगा पद्मावती श्री वेंकटेश्वर स्वामी सीतारामचंद्र स्वामी गंगा अन्नपूर्णा समेत काशी विश्वेश्वर स्वामी संपूर्ण अनुग्रह सिद्धिरस्तु शतं जीवधरदो वर्धमानयित्यपनिगमो भवते शतमिति शतं दीर्घमायुः గుడ్ సార్ హుసైన్ సార్ మీరు రావడం అనేది మీరు వచ్చి మాకు ఎక్కువ ఫండ్స్ రప్పించాలా గవర్నమెంట్ నుంచి కూర్చోండి సార్ ప్లీజ్ మేడం 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 చూడండి మేడం సార్ సార్ ఒక్క నిమిషం సార్ సార్ సెక్షన్ సెక్షన్ ముందుకు రండి మబ్జీ శ్రీను సార్ మైక్ సార్ సార్ ఓకే ఓకే సార్ సార్ ఓకే 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 మేడం ఓకే कम कम मैडम थैंक यू అందరూ కూడా బాగా కోఆపరేట్ చేయండి. ఏదైనా ఇష్యూ ఉంటే మా ముందుకు తీసుకురండి, మేము రిజాల్వ్ చేస్తే ట్రై చేస్తాం. సార్ 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 స్వామి అయిపోయిందా? చార్జ్ తీసుకున్నారు కాబట్టి వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ అంటే వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా వారు అక్కడ సేవలు అందించారు. సార్ మండే నుంచి రిజ్యూమ్ అవుతుందా సార్? అడ్కో లోన్స్ అన్ని కూడా చాలా మటుకు ఇప్పించారు. సో మన మున్సిపల్ కౌన్సిల్ ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్ కాల పరిమితి 17తో క్లోజ్ అవడంతో గవర్నమెంట్ స్పెషల్ ఆఫీసర్గా
ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి కలెక్టర్ని అపాయింట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఒంగోలు పట్టణం గురించి మీ అందరికీ తెలుసు. కొన్ని పర్టినెంట్ ఇష్యూస్ ఉన్నాయి, లైక్ వాటర్ స్కేర్సిటీ అండ్ వాటర్ సప్లైలో మనకి 2 డేస్కి 3 డేస్కి ఒకసారి సప్లై అవుతుంది. అది ఇమీడియట్గా అడ్రస్ చేయవలసి ఉంది. దానికి సంబంధించి అమృతిలో మనకు ఆల్రెడీ అరౌండ్ 450 crores టెండర్స్ కూడా అయిపోయినాయి. వర్క్స్ కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి. ఒక 1 yearలో ఆ వర్క్ కంప్లీట్ అయితే మనకి వాటర్ సమస్య అనేది ఈ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి ఉండదు. అదేవిధంగా దీంతోపాటు డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని మీద కూడా మనం ఫోకస్ చేస్తాము. సో మున్సిపల్ కమిషనర్గా నాకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో నేను ఆల్రెడీ కమిషనర్గా చేసి వచ్చాను కాబట్టి ఈ మున్సిపల్ ఇష్యూస్ అన్నీ కూడా నాకు ఐడియా ఉన్నది. సో డెవలప్మెంట్ మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాలి. ప్రాపర్గా ట్యాక్స్ కలెక్షన్స్ కానీ, తర్వాత ఎక్కడైనా రోడ్స్ లేయింగ్ కానీ, అదేవిధంగా ప్రాపర్ పార్కింగ్ ప్లేసెస్ డిసైడ్ చేయడం కానీ, ప్రాపర్ వెంటర్ జోన్స్ క్రియేట్ చేయడం అనేది చేయాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడు కూడా చాలామందికి ఒక డెస్టినేషన్ సెంటర్లా ఉంటుంది. సో టౌన్ కాబట్టి ప్రజలందరూ కూడా రావడం జరుగుతుంది. సో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకోకుండా, ఎస్పెషల్లీ టాయిలెట్స్, దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాము. ఇటీవల కాలంలో ఇన్ఫ్లక్స్ చాలా బాగా పెరిగింది. ఒంగోలు టౌన్కి ప్రతి పని మీద రావడం 19%, అంటే గతంలో ఉన్న దానికన్నా 19% ఇన్ఫ్లక్స్ పెరిగింది. కాబట్టి దానికి తగినట్టు ఏర్పాట్లన్నీ కూడా మనం చేస్తాము. రెవెన్యూ పెంచాలి. ఏ మున్సిపల్ కార్పొరేషన్ అయినా సరే రెవెన్యూ ఉంటేనే దాన్ని మనం అభివృద్ధి చేయగలుగుతాం. కాబట్టి రెవెన్యూ పెంచుతాం. అదేవిధంగా మున్సిపల్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా డెవలప్ చేసి ఏ విధంగా అక్కడ రిక్వైర్మెంట్ ఉందో రిక్వైర్మెంట్ ప్రకారం డెవలప్ చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము.